వెళ్ళి మగ పిల్లడు పుట్టాడు చూసుకో. ఎవడాడు? ఎవడో చచ్చాడన్నారు. ఎక్కడాడు? లేరా లేరా పోరా. నువ్వే గెలుస్తావులే. ఎవడ్రా ఎవడా చచ్చాడని చెప్పింది? నేనే. ఇలా అయితే అది బతకడం చాలా కష్టం అక్క. కష్టం అనుకుంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి. శేషన్ పిన్నికి ఫోన్ చేస్తే? అవును, మా అయ్య గారికి సమాధానం చెప్పే ధైర్యం వాళ్ళ అక్కయ్యకి ఉంది. ఆవిడకి ఫోన్ చేద్దామా? కానీ ఫోన్ చేయడం ఎలా? అవునేలా? భూతరాజు మావిని అడుగుదామా? అడుగుదాం. దున్నేవాళ్ళు కూడా బతకాలి కదా బాబు. ఏంట్రా అలాగంటాడు ఇంటి వీడు? కాదు మంగరాజు గారు, పంటలు కూడా సరిగ్గా పండలేదు. మీరు కూడా ఆలోచించాలి కదా. ఏంటో ఆలోచించేది? ఆలోచించడానికి ఏం లేదు. నేను చెప్పిందే ధర. అక్కడ నేను తప్ప ఎవరు కొనరయ్యా. అప్పుడు వీడు పొలం పక్కన పొలం కొన్నాం. ఎంత కొన్నాం? అప్పుడు 10 ఎకరాలకి 40,000 ఇచ్చాం. హలో హలో పిన్ని గారు, నమస్తే. నేను శకుంతలని మాట్లాడుతున్నాను. శకుంతల ఏమ్మా? ఇక్కడ ఆడాళ్ళని మనుషుల్లో చూడటం లేదు. మీ తమ్ముడు ఆయన కొడుకులు మరి జంతువుల్లో ప్రవర్తిస్తున్నారు. నా కూతురు చచ్చిపోయేలా ఉంది. మీరు వెంటనే బయలుదేరండి. మీరు రావటం ఆలస్యం చేస్తే నా కూతురు చంపండి. హలో హలో. కోళ్ళన్నా పాడుకోళ్ళు కోసి పండుగ పరా ఉంచమంట. బుధవారం నాడు కోడి పరావు తింటే మంచిదంట. ఏమిటి ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళి భోజనం పెట్టావు. అమ్మ తొక్కలో మీకే ఉన్నట్టు పెద్ద ఫోద్రా మీకు. వేడు రా. నువ్వేరా? ఇట్రారా. బయటికి రా. ఏంటి? నేనురా. అవును నువ్వే. నేనురా రాముని. ఓహో రామువా? నా పేరు వేణు. మంచిది. నేను రామురా. నువ్వు రాముడు అయితే నాకంటి, లక్ష్మణుడు అయితే నాకంటి. ఎలా? నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు. ఎందుకు గుర్తుపట్టాలయా? నీకు నాకు సంబంధం ఏంటి? మతి మరపోనని ప్రతి ఒక్కడికి కలిసి అయిపోయింది. మా వాడితో తప్పాడు ఆన్నే చూద్దామని నేను తిరుగుతుంటే మధ్యలో నీ కూడా ఉంటాయా? గుర్తుపట్టట్లేదురా. నువ్వు ఎదిగే నా గురించారా? ఇదిగో చూడు తమ్ముడు, నా గురించి నీకు తెలీదు. అసలే దెబ్బలు తినున్నావు. ఒక్కటిచ్చానంటే చచ్చూరుకుంటావు. ఏంటి? కూర్చో. ఏంట్రా? ఎందుకు కొడతావు? రామురా. మన రాము. అయ్యో పట్టుకో. అయ్యో లేపు. లేరా లే.
ఎక్కడుంది? లోపలుంది. ఏమిటి? ఏం జరిగింది? అరవిందా, అమ్మా అరవిందా, అయ్యో అయ్యో అయ్యో, ఎవరే గొడ్డలు బాదినట్టు బాధింది? ఎవర్రా ఎవర్రా? దీని వల్ల మా పరువంతా పోయింది. దీన్ని ఇలాగ చావని. ఇది సస్తే మా పౌరుషం మీకు. ఏమిట్రా ఏమిట్రా నీ పౌరుషం? అసలు పౌరుషం అంటే ఏమనుకున్నారా? ఆడవాళ్ళని పసిపిల్లల్ని కొట్టడమే పౌరుషం అనుకున్నారా? ఈ ఇంట్లో రాను రాను మగవాళ్ళ రాజ్యం చాలా ఎక్కువైపోయింది. ఏరా, ఆడవాళ్ళంటే నీకు అంత చులకనగా కనపడుతున్నారా? వాళ్ళకి కాన మండిందనుకో, వండే వంటలో ఒక బల్లిని తీసుకొచ్చి పడేస్తే పురుగులకు కొట్టుకొని వస్తారు వెటవల్లారా. క్లోజ్. అమ్మా మీరు వంట మొదలు పెట్టండి, నేను వెళ్ళి బల్లిని తీసుకొస్తా. మెల్లగా మెల్లగా తప్పకుండా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీకు అనవసరం. చెప్పక ఏమిటా మీకు చెప్పేది? చెప్పాలంటే చెప్పాలి, రండి. అక్క మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పల్లకాటికి తీసుకెళ్తున్నాను రా, తగలెట్టడానికి. మీరంతా చేయాలనుకున్నది అదేగా. చెప్తావా చెప్పవా? ఆసుపత్రికి రా, ఆసుపత్రికి. హాస్పిటల్కి వెళ్దాం. ఆగో, ముందు నాకు ఈ విషయం తెలియాలి. అసలు ఈ అమ్మాయి ఎవరు? అబ్బా, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ అప్పుడప్పుడు పోయిందని చెప్పావు. అది గుర్తుంది కానీ ఇది గుర్తులేదా? రేయ్, మీరు వెళ్ళండి రా. మెల్లగా దాన్ని పడుకోబెట్టండి. ఎక్కడ? మెల్లగా. వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారా? సరే నువ్వు ఇక్కడ ఉండు. ఎక్కడికి? ఎందుకు? నీ అబ్బా. పేషెంట్లు ఉన్నారా లోపల? మీరు పేషెంట్లేనా? కాదు. మరి క్యూలో ఎందుకు నిల్చున్నారు? క్యూ కాదురా, కాపలా. ఓహో, అగిపెట్టుందా? కొన్ని సిగరెట్. సిగరెటా? ఒక్కదము ఒక్కదము ఒకసారి లోపలికి వెళ్తా. పొమ్మని చెప్పేదే కదా. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. ముందు నేను వచ్చాను, నేను వెళ్తా. ఫస్ట్ నేను వచ్చా, మధ్య తీయడానికి వెళ్ళా, నేనే వెళ్తా. తీయడానికి వెళ్ళావా? నన్ను అడిగేలావా? మీరు రాగండ్రా, ముందు నేను అవును అన్నయ్య, అడ్డెళ్ళి చూడు. నన్ను అంటే సార్, నన్ను నువ్వురా సార్, మిమ్మల్ని సార్ వీణి. అవునరా, నన్ను రా అంటావురా? ఏ నువ్వు ఎత్తుతావా? నా ఎత్తు. నీకంటే గట్టిగా అరవగలను. బయట పడిరా. ఏంట్రా మిట్టకని చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా. పర బయటికి.